దండోరా సినిమా చూశాను. థియేటర్స్ లో ఈ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ రీజన్స్ వల్ల చూడలేకపోయా. ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా ఎందుకో వీలు కాలేదు. ఫైనల్ గా అయితే ఈ రోజు చూశాను. సో సినిమా అయితే నాకు నచ్చింది. స్టోరీ కావచ్చు, ప్లే కావచ్చు, సీన్స్ కావచ్చు, అన్ని చాలా ఫ్రెష్ గా అనిపించింది. డ్రామాను బాగా బిల్డ్ చేసినారు. ఆ డ్రామా బాగా నచ్చింది. ఇంకా ఇష్యూస్ లేవా అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మెదక్లోని తుళ్ళూరు అనే విలేజ్ లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళని పూడ్చడానికి ఒక శ్మశానం అంటూ ఉండదు. ఫైనల్ గా శ్మశానానికి ప్లేస్ వచ్చిందా లేదా, వస్తే ఎలా వచ్చింది అన్నదే స్టోరీ. సో ఇది 2004-2019 ఈ మధ్య కాలంలో స్టోరీ మొత్తం జరుగుతూ ఉంటది. కాన్సెప్ట్ బాగుంది, ప్లే కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇష్యూ ఏంటి, శ్మశానం దాని మీద స్టార్ట్ అవుతుంది. తర్వాత మధ్యలో హానర్ కిల్లింగ్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ ఈ సైడ్ వెళ్తుందా స్క్రిప్ట్ అనే ఫీలింగ్ నాకు కలిగింది. కానీ డైరెక్టరు చాలా తెలివిగా, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఈ ఇష్యూని అంతా ఇంకొక పర్సెప్షన్ లో చెప్పినాడు. ఇది బాగా అనిపించింది. ఇక హైలైట్స్ కి వస్తే కాన్సెప్ట్, ప్లే, మెయిన్ క్యాస్ట్, లాస్ట్ పోర్షన్స్. ఇక నెగటివ్ విషయాలకు వస్తే, సినిమా ఓపెనింగ్ లోనే మనకు డెడ్ బాడీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు. సో దీంట్లో ఏంటి, 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటి, సో ఆ ఊరికి శ్మశానానికి ఒక ప్లేస్ లేదు. రెండోది, ఆ డెడ్ బాడీ ఏదైతే ఉందో దానికి అంత్యక్రియలు చాలా అవమానకరంగా జరుగుతాయి. సో ఈ రెండిటికి ఎండ్ లో సొల్యూషన్ ఇస్తాడేమో అని నేను అనుకున్నా. ఒకదానికైతే సొల్యూషన్ ఇచ్చినాడు, శ్మశానానికి ప్లేస్ అయితే వస్తుంది. రెండోది ఏంటి, డెడ్ బాడీకి జరిగిన అవమానం. కౌంటర్కి ఏం రావాలి, డెడ్ బాడీని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తూ అంత్యక్రియలు చేయాల. సో ఇది జరగాల్సింది. ఈ సినిమాలో ఛాన్స్ కూడా ఉండింది. ఒక ఊర్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. సో ఇష్యూకి అంతా కూడా శివాజీ క్యారెక్టర్ ద్వారా ఒక సొల్యూషన్ ఇచ్చింది. అప్పుడు ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకోవాలి, అలాంటిది ఎండులో చేస్తారు అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా టప్పున ఎండ్ చేసేసినారు. అది కాకుండా ఈ అంతిమయాత్ర దీన్ని ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి దీన్ని గ్రాండ్ గా చేసింటే ఉంటారు. ఆ దండోర్ అంటే నథింగ్ బట్ ఏంటి, తెలియజెప్పడం కదా. సో ఈ సెలబ్రేషనే తెలియజెప్పడం అనే ఎండ్ ఉంటే బాగుండిందేమో అనేది ఇంకా నా పర్సనల్ ఫీలింగ్. అది సినిమాలో ఇంకో 2-3 క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేస్తారు, ప్రాపర్ ల్యాండింగ్స్ ఉండవు. ఇప్పుడు నందు గర్ల్ ఫ్రెండ్ ను మనకు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు, దానికి ప్రాపర్ ల్యాండింగ్ ఉండదు. అంటే అబ్రప్ట్ గా క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. ఏంటో ఏమో మనకేమో అర్థం కాదు. అట్ సేమ్ టైమ్ నందు వైఫ్ క్యారెక్టర్, అది కూడా క్లారిటీ మిస్సింగ్ అనిపించింది. ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి ఏదో డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంటది క్యారెక్టర్. అది కూడా నాకు ప్రాపర్ గా అర్థం కాలేదు. ఇంకోటి, ఊర్లో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ను చూపిస్తారు. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం వీడ్ గా బిహేవ్ చేస్తే, అరే ఇది దీని నుంచి ఏదైనా ఉంటదేమో పే ఆఫ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అది కూడా అంతే, ఏ ఇంపార్టెన్స్ లేకుండా ఊరికే ఎండ్ అయిపోతుంది క్యారెక్టర్. నెక్స్ట్, శివాజీ కూతురు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లిటరల్ గా 3 years ఫేజ్ ఏంటో మనకు తెలియదు. దాన్ని మనకు చూపించారు కూడా, ఎస్టాబ్లిష్ చేయరు. 3 years తర్వాత బిందుమాధవి క్యారెక్టర్ తో ఇంటరాక్ట్ అవుతుంటది. అసలు ఈ బిందుమాధవి దగ్గరికి శివాజీ క్యారెక్టర్ ఎలా వచ్చింది, ఎలాంటి ఫేజ్ లో వచ్చింది, ఎలాంటి స్ట్రగుల్ వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చింది, ఈఎంఐ ఎక్కడుండింది, సో ఈఎంఐ దగ్గరికి ఎందుకు వచ్చినాడు, ఇది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఎస్టాబ్లిష్ అయింటే ఇంకొంచెం మోర్ కనెక్ట్ అయిందేమో ఈ బిందుమాధవి క్యారెక్టర్ కు, వాళ్ళిద్దరి రిలేషన్షిప్ కు. సో అది కాకపోవడంతో అదేదో ఊరికే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనే ఫీలింగ్ కలిగింది. ఆ ట్రాక్ అంతా చాలా మంచి ట్రాక్, సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న ట్రాకే అది. బట్ ఎందుకో దాన్ని ప్రాపర్ ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. నెక్స్ట్, బిందుమాధవి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు స్టోరీలో ప్రాపర్ డెప్త్ ఉంది. అంటే మంచి ఫిలాసఫీ ఉంది, డెప్త్ ఉంది, ప్రాపర్ డైలాగ్స్ ఉన్నాయి, అన్ని ఉంటాయి క్యారెక్టర్ లో. కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో దానికి సొల్యూషన్ ఈ క్యారెక్టర్ ద్వారా వస్తుంది. ఇంత మేజర్ క్యారెక్టర్ ఇది. బట్ ఈ క్యారెక్టర్ కు మరి ఎందుకో కాస్టింగ్ ప్రాబ్లమా లేకపోతే డబ్బింగ్ ప్రాబ్లమా ఏమో గానీ, అంత డెప్త్ ఉన్నా కూడా నాకు ఎక్కడ ఆ డెప్త్ ఫీలింగ్ అయితే అదైతే రాలేదు. ఒకటి, సెకండ్ హాఫ్ లో మనకు 1-2 సిచ్యువేషన్స్ రెఫరెన్స్ సీన్ లాగా అనిపిస్తాయి. కోర్ట్ రూమ్ డ్రామా ఏదైతే ఉందో అది నాకు కొంచెం ఆ టెంపర్, ఆ సినిమా కొంచెం రెఫరెన్స్ కొట్టింది. అట్ సేమ్ టైం ఆ శివాజీ, ఆ బిందుమాధవి వాళ్ళ ట్రాక్ ఏదైతే ఉందో అదంతా మణిరత్నం గారి నాయకుడి సినిమా రెఫరెన్స్ కొట్టింది. అది రీసెంట్ గానే చూసిన కాబట్టి అలాగ అనిపించింది. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే, మెయిన్ క్యాస్ట్ అందరూ చాలా అంటే చాలా బాగా చేసినారు. శివాజీ గారు, నందు గారు, నవదీప్ క్యారెక్టర్ చాలా పెక్యులర్ గా ఉంది. స్క్రీన్ స్పేస్ తక్కువ అన్నా కూడా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ క్యారెక్టర్ కూడా. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లకు, అదే 1-2 వదిలేస్తే అన్ని క్యారెక్టర్లకు ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ టెక్నికల్ విషయాలకు వస్తే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. రస్టిక్ గా ఆ విలేజ్ ఎలా ఉంటుందో దాన్ని అయితే ప్రాపర్ గా అయితే ఆ మూడునైతే క్రియేట్ చేసినారు. సో బిజిఎం కూడా బాగానే ఉంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, కొన్ని చాలా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి కాన్సెప్ట్లు అప్పుడప్పుడు వస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం వింటాము, అరే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ పోయిందిరా అనేది మనం ఎక్కువ వింటుంటాం. పర్టికులర్గా ఈ సినిమా వరకు కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. రైటింగ్ అండ్ డైరెక్షన్ టీమ్ కు హ్యాట్స్ ఆఫ్. ఫైనల్లీ సినిమా అయితే నాకు నచ్చింది.
డిఫరెంట్ కాన్సెప్ట్, డ్రామాను ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాను చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.